Welcome to Fellowship with Jesus Spoken English. My brothers and sisters, heartfully welcome to you. Please listen carefully and learn spoken English within shortly. నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఫెలోషిప్ స్పోకెన్ ఇంగ్లీష్కి. ఈరోజు 4వ పాఠము పర్సన్స్. అసలు పర్సన్స్ అసలు ఏంటి? ఫస్ట్ పర్సను, థర్డ్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో ఐ వి ఉంటాయి. సెకండ్ పర్సన్ ఓన్లీ యూ మాత్రమే. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అండ్ దే. 4. చూడండి, ఫస్ట్ పర్సన్ ఐ అండ్ వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అండ్ దే. ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? మనం సెల్ఫ్ అన్నమాట, ఎవరి వాళ్ళకి. సెకండ్ పర్సన్ అంటే ఆపోజిట్లో ఉండేవాడు. థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ, వేరే వాళ్ళ కోసం మాట్లాడుకునేవి. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వీటి మీద ఆధారపడితే ఇంగ్లీష్ మాట్లాడడానికి. ఇంగ్లీష్లో మనం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇవే. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఇది సెకండ్ పర్సన్ అవుతుంది. మీరందరూ సెకండ్ పర్సన్. అవతల వేరే వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు వాటిని అంటే నేను, మేము ఫస్ట్ పర్సన్, యూ అనేటువంటి సెకండ్ పర్సన్. అతడు, ఆమె, ఈమె, ఇది, అది, లేకపోతే దే, అవి కానీ ఇవి కానీ, వారు, వీరు, ఇలాగా ఇవన్నీ థర్డ్ పర్సన్. అంటే అది అవతల వ్యక్తి కోసం మాట్లాడినప్పుడు అన్నమాట. సపోజ్ మీ టీచర్ బాగా చెప్తున్నాడు అనుకో, ఏంటి అప్పుడు ఏం చెప్తారు? మై టీచర్ ఈజ్ గుడ్ టీచింగ్. బాగా చెప్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మై టీచర్ ఈజ్ గుడ్ టీచర్, లేకపోతే మంచి టీచర్. ఎందుకు? అప్పుడు ఎవరి కోసం మాట్లాడు? మై టీచర్ అనేది ఇక్కడ ఏమవుద్ది? హీ అవుద్ది. లేదు డైరెక్ట్ మీద మాట్లాడాను అనుకో, యూఆర్ ఇంటెలిజెంట్ బాయ్ అన్నాను నేను. యూఆర్ ఇంటెలిజెంట్ బాయ్ అంటే యూ అనేది ఏమవుతుంది? సెకండ్ పర్సన్. నీతో డైరెక్ట్గా మాట్లాడేది సెకండ్. నేను చెప్పుకోవాలనుకో, ఐ ఆమ్ ఏ యంగెస్ట్ పర్సన్, నేను మంచి యంగెస్ట్ పర్సన్ని అని చెప్పుకోవడం. ఐ ఆమ్ ఏ ఇంగ్లీష్ టీచర్, నేను ఇంగ్లీష్ టీచర్ని, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్. అలాగా. ఇంకా దీంట్లో ఎలా చూసినట్లయితే మనం ఈ పర్సన్స్లో చూద్దాం ఒకసారి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. యాక్సెప్ట్, అడ్మిన్, వాక్, స్పీక్. ఓకే, ఇక్కడ చూడండి, ఐ వి అన్నాను. ఇక్కడ సపోజ్ ఐతో మనం చూసామనుకోండి, వినండి, ఐతో చూసినప్పుడు ఐ యాక్సెప్ట్ అంటే నేను అంగీకరిస్తున్నా. ఐ యాక్సెప్ట్, వి యాక్సెప్ట్ మేము అంగీకరిస్తున్నాం. యూ యాక్సెప్ట్ నీవు అంగీకరిస్తున్నావు. దే యాక్సెప్ట్ వారు అంగీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ షీట్ వచ్చేసరికి మారుతుంది అన్నమాట. ఈ అల్పకి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిస్తాయి. ఈ వచ్చేటప్పుడు యాక్సెప్ట్స్, ఈ యాక్సెప్ట్స్ అనాలి. షీ అనేటప్పుడు కూడా యాక్సెప్ట్స్, ఇట్ అనేది కూడా యాక్సెప్ట్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెండో ఐ అడ్మిన్, నేను అడ్మిన్ అవుతాను. నేను అడ్మిన్ అవుతాను అంటే, లేకపోతే వి అడ్మిన్, లేకపోతే మేము అడ్మిన్ అవుతాం, దాన్ని జాయిన్ అవుతా. వి జాయిన్, ఐ జాయిన్. లేకపోతే యూతోనే యూ జాయిన్. యూ వాక్, చూడు చెప్పండి 2-3 మాటలు. యూ వాక్, నువ్వు నడవు, యూ వాక్. దే వాక్, వారు నడుస్తుంటారు. దే యూ వాక్, ఐ వాక్, దే వాక్, నడవడం. స్పీక్, యూ స్పీక్, నువ్వు మాట్లాడు. దే స్పీక్, వారు మాట్లాడాలి. దే స్పీక్. యూ స్పీక్, నువ్వు మాట్లాడు. అలా కాకుండా ఈ షీట్ వచ్చినప్పుడు స్పీక్స్ అని రావాలన్నమాట. SPAKS.
హీ స్పీక్స్, షీ స్పీక్స్, ఇట్ స్పీక్స్. ఇది మాట్లాడుతుంది. తోలుబాము ఉంటుంది, తోలుబామును పట్టుకుంటే ఏమవుతుంది? ఇట్ స్పీక్స్, ఇది మాట్లాడుతుంది. ఐ వచ్చేసరికి ఎస్ కానీ ఎస్ కానీ రాకూడదు. ఐ స్పీక్, యూ స్పీక్. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఇంకా చూసినట్లయితే టీచ్, గో ఉందనుకో, గోతో చెప్పండి. గో, ఐ గో, ఐ గో, యూ గో. చెప్పండి, ఈ షీట్తో చెప్పండి. ఐ గో, యూ గో, He goes. ఈ గోస్. ఎస్, ఈ గోస్. ఇట్తోనే ఈ గో, ఇట్ గోస్. ఇది మీరు వెళ్తూ ఉంటుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ కొన్ని వెర్బ్స్కి చేర్చాలి. కానీ పర్సన్స్ అని మనం నేర్చుకోవాలి. పర్సన్స్ ఎన్ని రకాలు? 3 రకాలు. ఐ, ఊ, యూ, ఈ షీట్లో ఐ, ఊ ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, ఈ షీట్ అనేది ఈ థర్డ్ పర్సన్ సింగులర్లోనే. థర్డ్ పర్సన్లో దే కూడా థర్డ్ పర్సనే, కానీ అది ప్లూరల్. అది దే కూడా ఐ షీట్ అంటే థర్డ్ పర్సన్, కానీ ప్లూరల్లో ఎస్ కానీ ఎస్ కానీ రాదు. ఈ షీట్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంటుంది. చూడండి.